కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. కన్జ్యూమర్ అంటే మనం, అంటే కస్టమర్. ఒక షాప్కి పోయి కొనేది మనం కస్టమర్. అయితే ఇప్పుడు మనకు కొన్ని కోరికలు ఉంటుంది. కొన్ని కోరికలు అంటే ఏముంటుంది, మంచి డ్రీమ్ హౌస్ కావాలి, సారీ లగ్జరీ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకా ఇంకా మనం బయటికి ఫారెన్ ట్రిప్, మంచి కారు, లగ్జరీ కార్. నెక్స్ట్ చెప్పండి తొందర. నీకేం కోరికలు లేవా? ఇల్లు కట్టుకోవాలని, అదే ఆరోగ్యం బాగుంటుంది, అది మరి హెల్త్ కూడా కావాలి. అంటే మనకు హెల్త్ మంచిగా లేకపోయే హెల్త్ కావాలి. ఇలా మెయిన్ ఆడవాళ్ళకైతే గోల్డ్ కావాలి. మళ్ళీ టైం ఫ్రీడమ్ మెయిన్, అందరికీ టైం ఫ్రీడమ్ కావాలి. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో మాత్రం ఫుల్ఫిల్ అవుతలేదు. అంటే ఇప్పుడు మనం చేసే జాబులు ప్రతి ఒక్కరు ఎంత గవర్నమెంట్ జాబ్ వాళ్ళకైనా కానీ ఇది ఫుల్ఫిల్ కావట్లేదు. అయితే ఇప్పుడు మనము ఒక బిజినెస్ పెడతాం. మనం ఇది వెస్టేజ్ బిజినెస్. ఇప్పుడు మనం ఒక మెడికల్ షాపే అనుకోండి. మనం ఇప్పుడు ఇక్కడ మెడికల్ షాప్ పెడుతున్నాం. మెడికల్ షాప్ పెట్టినప్పుడు ఇందులో మనకు ఫస్ట్ ఏం కావాలి? మెడికల్ షాప్ పెట్టినప్పుడు ఫస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ వెస్టేజ్ షాప్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఏది ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మన తర్వాత ఏం కావాలి? మనకు స్టడీ కావాలి. ఇందులో ఏ స్టడీ ఉండదు. తర్వాత ఇది పెట్టిన తర్వాత మనకు రిస్క్ ఉంటుంది. మెడికల్ షాప్ కాబట్టి రిస్క్ ఉంటుంది. అందులో అంటే టాబ్లెట్స్ ఉంటాయి, పోవు, ఎక్స్పైరీ డేట్ అవుతుందని ఆ రిస్క్ ఉంటుంది. ఇందులో ఏ రిస్క్ ఉండదు. తర్వాత టెన్షన్ వస్తుంది. మన వెస్టేజ్ దాంట్లో బిజినెస్లో ఏ టెన్షన్ ఉండదు. తర్వాత ఇందులో ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే మెడికల్ షాప్ అనే కాదు, బట్టల షాప్కి, కిరాణా షాప్కి, గోల్డ్ ఏ షాప్ కైనా మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ ఇందులో ఏ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే మన అప్లైన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముందుకు నడిస్తే అదే మనకు ఎక్స్పీరియన్స్. ఇది అర్థమైంది కదా మీకు? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము కన్సూమర్ అంటే షాప్కి వెళ్ళి కొనేవాళ్ళం, కస్టమర్స్. మనము ఒక షాప్కి వెళ్తాము, కిరాణా షాప్ ఉందండి. కిరాణా షాప్లో మనం ఒక వస్తువు 100 రూపాయలకు కొంటాము. కానీ అది కంపెనీలో తయారయ్యేది ఎంతకు? 35 రూపీస్కి తయారయ్యి ప్లస్ 5 రూపీస్ ఆయన ప్రాఫిట్ తీసుకొని 40 రూపాయలకు ఇస్తాడు. అంటే మధ్యలో మనము 40 రూపాయలకు వచ్చింది మనం 100 రూపాయలకు తీసుకుంటున్నాం. అంటే మధ్యలో ఎంత లాస్ అవుతున్నాము? 60% లాస్ అవుతున్నాము. 40 రూపాయలకు వచ్చింది 100 రూపాయలకు కొని 60 రూపాయలు. అంటే మధ్యలో మనం కిరాణా షాప్కి పోతే కిరాణా షాప్ ఎక్కడి నుంచి తెస్తాడు? రీటైల్ షాప్ నుంచి. రీటైల్ షాపు హోల్సేల్ షాప్ నుంచి. హోల్సేల్ షాపు డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్ C&F ఏజెంట్. అంటే ఇక్కడ నుంచి ఈయన ఇక్కడ నుంచి వచ్చే వరకు ఇక్కడ 10 రూపాయలు ఈయన తీసుకుంటాడు. ఈ నుంచి ఈయన తెచ్చినందుకు ఈయన 10 రూపీస్, ఈయన 10 రూపీస్, ఈయన 10 రూపీస్. ఇప్పుడు ఎంత అయింది? ఇది 40 రూపాయలు. అంటే మనం లాస్ అయింది 60 రూపాయలు, 40 రూపాయలు. అంటే మధ్యలో ఇంకెంత మిగిలింది? అంటే ఇప్పుడు మనం లాస్ అయింది 60 రూపాయలు, వీళ్ళు 10 తీసుకున్నప్పుడు 40 అయింది. అంటే మధ్యలో 20 రూపాయలు ఉన్నది. ఇంకా ఈ 20 రూపాయలు ఇంకేడికి పోతుంది? అంటే ఇప్పుడు మనకు ఒక సోప్ వచ్చింది అనుకోండి, మనకు సోపు కొనాలి షాప్కి అంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ వల్ల తెలుస్తుంది. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల మనకు 20 రూపీస్ పోతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా మన లాంటి వాళ్ళు చేస్తారా అంటే అది కూడా కాదు. సినిమా యాక్టర్స్ మంచి వాళ్ళే చేస్తారు, వాళ్ళకు పోతుంది.
అంటే మనం మధ్యలో ఎంత 60 రూపాయలు నష్టపోతున్నాం. అదే మన వెస్టేజ్ షాపు, ఇది కస్టమర్, మనం ఇలా వెస్టేజ్ షాప్, కస్టమర్ వెస్టేజ్ షాప్. మనం కూడా ఇక్కడ 100 రూపీస్ పెట్టే కొంటున్నాము, ఇక్కడ 40 రూపీస్ పెట్టే తయారవుతుంది కంపెనీలో కూడా. కానీ మధ్యలో ఉన్న 60 రూపీస్ రిటర్ను మననే తీసుకోమంటుంది. అంటే 40 రూపాయలకు అయ్యింది, 100 రూపాయలకు కొన్నా మధ్యలో 60 రూపాయలు రిటర్న్ మనకే ఇస్తుంది ఈ వెస్టేజ్ షాప్. అది ఎలా వస్తుంది, దీని బెనిఫిట్స్ ఏంటిది, ఇప్పుడు ఏంటిది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది కిరాణా షాపు, ఇది వెస్టేజ్ షాప్. ఇప్పుడు కిరాణా షాప్లో మనము ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తారా? కిరాణా షాప్లో డిస్కౌంట్ ఇయ్యరు. ఎక్కడ ఇస్తారు? మోర్లో ఇస్తారు, బిగ్ బాస్కెట్లో, రిలయన్స్లో. అవి కూడా ఎక్స్పైరీ డేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో డిస్కౌంట్ ఉండదు. కానీ వెస్టేజ్ షాప్లో మాత్రం 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అంటే మనం కొన్న దానికి అమౌంట్ బయటికి, అంటే మనం రిటర్న్ ఇవ్వడానికి. కిరాణా షాప్ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. కానీ మన వెస్టేజ్ షాప్లో 5 to 10% 16% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఆఫర్స్. ఏమన్నా ఆఫర్స్ ఇస్తారా అంటే ఏమీ ఇవ్వడు. సంవత్సరాల తరబడి ఏది ఉన్నా మనకు ఒక ఆఫర్ అనేది ఇవ్వడు. కానీ ఇందులో మాత్రం 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఇందులో 1000 రూపీస్ పెట్టి ఏమన్నా వస్తువులు కొంటే 100 రూపీస్ వర్త్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్. ఇందులో ఏమీ ఉండదు. అంటే ఇందులో మనము లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటిది అంటే మనము తరతరాలుగా ఒక షాప్లో కొంటున్నాము. కానీ సంవత్సరాల కొద్దీ మీ తాతల నుంచి మీ నాన్నల నుంచి కొంటున్నారని ఒక నెల ఫ్రీ ఇస్తారా? ఏ షాప్లో అయితే ఇవ్వరు. అదే మన వెస్టేజ్ షాప్లో ఫస్ట్ మంత్ నుంచి 4th మంత్, 2nd, 3rd, 4th, ఈ 4th మంత్ కంటిన్యూగా కొంటే 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. అంటే మనము ఇందులో 2000 పెట్టి కొన్నాం అనుకోండి, 3000 పెట్టి కొన్నాం అనుకోండి. ఫస్ట్ మంత్, 2nd మంత్, 3rd మంత్, 4th మంత్, 5th మంత్ 2500 రూపీస్ది ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఆ రోజు అమౌంట్ తీసుకుపోకుండా అంత ఖాళీ సంచి తీసుకుపోయి ప్రోడక్ట్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత గ్యారంటీ ఇందులో ఇస్తారా? మనకు వస్తువుల మీద కిరాణా షాప్లో గ్యారంటీ అనేది ఉండదు. ఒక సబ్బు తీసుకొని మనము పేపర్ చింపి తర్వాత వద్దని తీసుకుపోయినా తీసుకోపోరు. అదే వెస్టేజ్ షాప్లో మాత్రము 30% రిటర్న్ ఉంటుంది. అంటే మనకు అది వస్తువు పడకుండా మనకు ఏదైనా హాని అయినప్పుడు మాత్రమే అది రిటర్న్ తీసుకుంటుంది. 30% కాదు, 30% వాడి 30 days 30% వాడిన తర్వాత నచ్చకపోతే ఏం చేస్తారంటే మన డబ్బులు మనం వాపస్ ఇస్తాం. 30 days వాడి 30% వాడిన తర్వాత కూడా మనకు నచ్చలేదు అనుకోండి ఆ వస్తువు, తీసుకపోతే మనకు మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. జిఎస్టీ కట్ చేసుకొని ఇస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీ 2004లో June 2 స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 2024 మొన్న June 2కి 20 years కంప్లీట్ అయింది. 20 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది మొన్న జూన్కి, ఈ నెలలో.
అప్పుడు రెండు ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 405 ప్లస్ చాలా అంటే ప్రొడక్ట్స్ ఉన్నవి. 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఉన్నది. ఇప్పుడు 3+ క్రోర్ మెంబర్స్ ఉన్నారు. 5 కోట్ల టర్నోవర్ ఇప్పుడు 5,000 కోట్లు క్రోర్ టర్నోవర్లో ఉంది. 2 బ్రాంచెసే ఉండే అప్పుడు. ఇప్పుడు 8,700కు పైన బ్రాంచెస్ ఉన్నారు. అంటే 20 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో చూడండి. అంటే ఇది మనకు లాస్ అవుతుంది అన్నట్ట, బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నమాట. తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 20 సంవత్సరాల నుంచి ఇంత పెరిగింది, ఇంత నుంచి ఇంతకు పెరిగిందంటే మనకు ఇది లాస్ అవుతుంది అనేది అయితే ఉండదు. టీవీలో చెప్పమా సార్? పర్సన్ పర్చేజ్ చెప్పండి. లేదు సార్, బ్యాక్ సైడ్ ఇదే బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము ఈ వెస్టేజ్ మనకు నచ్చి పోయి ప్రొడక్ట్స్ కొన్నాం అనుకోండి. 4,000 రూపీస్ పెట్టి మనము ప్రొడక్ట్స్ కొన్నాం. కొని మనకు నచ్చినాయి. ఈ 4,000 పెట్టిన దాంట్లో మనకు 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. అయితే మనకి ఇవి నచ్చిందని మనము ఊరుకుంటామా? 10 మందికి చెప్తాం. ఆ 10 మంది 4,000 పెట్టి కొంటే ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. 40,000 అవుతుంది అంటే మనము ఈ 10 మందికి చెప్పడం ద్వారా 40,000 కంపెనీకి టర్నోవర్ అయ్యింది. కాబట్టి అందులో నుంచి మనకు 4,000 బెనిఫిట్ వస్తుంది. అయితే ఈ 10 మందికి ఈ 4,000 వచ్చినందుకు, అంటే వీళ్ళకు కూడా 50% వచ్చినందుకు వీళ్ళు ఊరుకుంటారా అంటే ఈ 10 మంది ఇంకా 10 మందికి చెప్తారు. 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. 100 మంది 4,000 పెట్టి కొంటే అప్పుడు కంపెనీకి మనం టర్నోవర్ ఎంత చేసినట్టు? 4 లక్షలు లాక్స్ చేసినట్టు. అంటే మనకు అప్పుడు ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకు కూడా ఈ 10 మందికి అనేది ఈ 50% వస్తుంది, 4,000 వస్తుంది. మనతో పాటు వీళ్ళకు కూడా ఇంత అమౌంట్ వస్తుంది. అప్పుడు 100 మంది ఊరుకుంటారా అంటే 100 మంది ప్లస్ ఇంటూ 10 = 1000 మంది. 1000 మంది అయితే 1000 మంది 4,000 పెట్టి కొంటే 40 లక్షలు. అంటే మనము టర్నోవర్ పెంచుతున్నాము. టర్నోవర్ పెంచుతున్నాం మనం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 4 లక్షలు వస్తుంది. అంటే మనము వాడిన దాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా, ఒక 10 మందిని జాయిన్ చేసుకోవడం ద్వారా మనకు 4 లక్షలు అంటే బెనిఫిట్సే వస్తున్నాయి. అర్థమైంది ఇక్కడ దాకా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పరాదు. మన అమౌంట్ కూడా మనకి ఎక్కడెక్కడ వస్తుంది అని చెప్పింది. అది పెద్దగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇక్కడ దాకా అర్థమైతే తర్వాత అది కూడా అర్థం.